సీనియర్ రాజకీయ నాయకులు చాలా మంది తమ వారసుల అరంగేట్రం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత తనడి రాజకీయ భవిష్యత్తు కోసం వ్యూహరచన చేశారు. దాన్ని అమలు చేస్తున్నారు కూడా. తమ కుమారుడు గురించి నలుగురు చర్చించుకునే విధంగా స్లోగా తెర మీదకు తీసుకువస్తున్నారు. ఏదో విధంగా గులాబీ బాసు దృష్టిలో తన కుమారుడు పడేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ తనడి కోసం ప్లాన్ పడుతున్న ఆ నేత ఎవరు తెలుసుకోవాలంటే ఓ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో వారసత్వ రాజకీయాల దూకుడు ఆసక్తి రేపుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్లలో కొత్త తరం రాజకీయ నాయకత్వం సీనియర్ నాయకుల వారసుల రూపంలో తెరపైకి దూసుకొస్తోంది. దీంతో రానున్న ఎన్నికల పోరులో ప్రధాన పార్టీల నుంచి కొత్త ముఖాలు ప్రజల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. వారసత్వ రాజకీయ పరంపరలో నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగేవారు కొందరైతే, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పేరుతో నియోజకవర్గాలలో హల్చల్ చేస్తున్న వారు మరికొందరు. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ నుంచి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన రాజకీయ వారసుడిగా వచ్చే ఎన్నికల్లో గుత్తా అమిత్ రెడ్డిని రంగంలోకి దించేందుకు సంసిద్ధమయ్యారు. నల్గొండ జిల్లాలో మోస్ట్ సీనియర్ లీడర్లలో ఒకరు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా చక్రం తిప్పిన సీనియర్ లీడర్ ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంలో శాసనమండలి చైర్మన్ గా కొనసాగుతున్నారు. వాస్తవానికి మంత్రి కావాలనేది గుత్తా సుఖేందర్ రెడ్డి చిరకాల కోరిక. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ కల నెరవేరుతుందని ఆశించారాయన. కానీ ఇన్నేళ్లైనా ఆ కల మాత్రం నెరవేరడం లేదు. ఇక ఇప్పుడు ఆ కోరికను చంపుకుని కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నాలు షురూ చేశారట గుత్తా. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పే లోపే తనయుడిని పొలిటికల్ ప్లాట్ఫామ్ ఎక్కించే దిశగా పావులు కదుపుతున్నారు. గుత్తా ఏకైక కుమారుడు అమిత్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం గులాబీ బాస్ కు రిక్వెస్ట్ పెట్టుకున్నారని నల్గొండలో టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో ఈ మధ్య తెగ ఫాలో అప్ చేస్తున్నారట. ఎలాగూ మంత్రి పదవి ఆశపై నీళ్లు చెల్లరు కాబట్టి కుమారుడినైనా రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించి చట్టసభల్లోకి పంపించాలని గుత్తా ప్లాన్. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా వీలు దొరికినప్పుడల్లా కొడుకు రాజకీయ అరంగేట్రం గురించి ప్రస్తావన తెస్తున్నారు. శాసనమండలి చైర్మన్ గా ఉండి కూడా ఆయన నిర్వహించే రాజకీయ ప్రెస్ మీట్లలో ఈ విషయాన్ని వ్యూహాత్మకంగా ప్రస్తావనకు తీసుకువస్తున్నారు. దీని ద్వారా అమిత్ పేరుపై జనాల్లో చర్చ జరగాలన్నది ఆయన ప్లాన్ గా తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అమిత్ ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చూస్తున్నారట. అయితే ఆ ప్లాన్ అంత సులువుగా వర్కౌట్ అవుతుందా అన్న ఆందోళన కూడా గుత్తాను వెంటాడుతోంది. ఎందుకంటే ఇప్పటికీ సిట్టింగ్లకే టికెట్లు ఇస్తామని ఏకంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో మొత్తం టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ కు అవకాశం ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి పోటీ చేయించాలని కూడా సందిగ్ధంలో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేగా అవకాశం రాకపోతే నల్గొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని సుఖేందర్ రెడ్డి అనుకున్నారట. ఎలాగూ గతంలో తాను ఎంపీగా పనిచేసిన స్థానం కాబట్టి తనకున్న పరిచయాలు ఉపయోగపడతాయని లెక్కలు వేస్తున్నారట గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇక ఎలాగూ గులాబీ బాస్ సిట్టింగ్లకే సీటు అన్న ఆ లిస్టు దాటుకుని అమిత్ కు అవకాశం వస్తుందా అనేది కూడా అనుమానమే. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో జనరల్ స్థానాల నుంచి తగిన స్థానం సిద్ధం చేసేందుకు సుఖేందర్ రెడ్డి ఇప్పటి నుండి తెర వెనుక ప్రయత్నాలు ఆరంభించారు. అమిత్ కోసం నల్గొండ, మునుగోడు, మిర్యాలగూడ స్థానాలపై కన్నేసిన సుఖేందర్ రెడ్డి వాటిలో ఏదైనా ఒక స్థానం నుండి తనయుడు అమిత్ రెడ్డిని ఎన్నికల బరిలోకి దించాలని ఆశిస్తున్నారు. ఇన్నాళ్లు తండ్రి చాటు తనయుడిగా పెరిగిన అమిత్ ప్రజల్లోకి రాకపోవడం ఆయనకు కొంత మైనస్ అని అంచనాలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ మధ్య గుత్తా అమిత్ రెడ్డి ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నాలు షురూ చేయడం చర్చనీయాంశంగా మారింది. తన తాతగారైన గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ పేరుతో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు అమిత్ రెడ్డి.
స్వయంగా అమిత్ రెడ్డి కూడా రాజకీయ రంగ ప్రవేశానికి ఆసక్తి చూపుతూ ఇప్పటికే గుత్తా ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. కరోనా కాలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి కొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ పేదలకు తోచినంత ఆర్థిక సహాయం చేస్తూ ప్రజల్లో నానుతున్నారు. ఇవన్నీ రాజకీయ అరంగేట్రానికి ఉపయోగపడతాయని, అందుకే నిత్యం ప్రజల్లో ఉండాలని గుత్తా అమిత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తండ్రి సలహాలు సూచనలతో ప్రజల్లో గుర్తింపు వచ్చేలా అధినేత మదిలో పడేలా సరికొత్త ఎత్తులు వేస్తున్నారని సమాచారం. మొత్తానికి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు తాను పదవిలో ఉన్నప్పుడే పుత్రుడికి రాజకీయ బాటలు ఏర్పరచాలని గుత్తా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవేళ కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడంలో గుత్తా విఫలమైతే మాత్రం అది అమిత్ రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన కూడా ఇప్పుడు ఆయనకు పెద్ద టెన్షన్ గా మారింది. ఇదే సమయంలో మరో ఆసక్తికర చర్చ స్థానికంగా వెల్లువెత్తుతోంది. రాజకీయాల్లో అవకాశాల కోసం ముందస్తుగా సందడి చేస్తున్న సీనియర్ నాయకుల వారసులపై బీజేపీ నాయకత్వం ఫోకస్ చేయనుందన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ దిశగా కేసీఆర్ గనుక దృష్టి సారిస్తే అమిత్ కు అవకాశం లభించవచ్చన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో రానున్న ఎన్నికలు రాజకీయాల్లో టికెట్ల రేసుతో రాజకీయ సమీకరణాలను మరింత రసకందాయంగా మార్చుతాయన్న టాక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వారసులకు సొంత పార్టీల టికెట్లు లభిస్తాయన్న చర్చ కేడర్లోనూ వినిపిస్తోంది. అదే జరిగితే అమిత్ కు కూడా ఛాన్స్ ఉండొచ్చని అంచనాల వేళ గుత్తా వ్యూహం ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఒకవేళ అవకాశం లభిస్తే ఏ స్థానం నుంచోనన్న టెన్షన్ కూడా పార్టీ వర్గాల్లో సిట్టింగుల్లో సాగుతోందని టాక్. దీంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా గుత్తా వ్యూహంపైనే రాజకీయ చర్చలు సాగుతున్నట్లు సమాచారం. మరి కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్న సుఖేందర్ రెడ్డి కలలు నెరవేరుతాయా లేదా అన్నది వేచి చూడాలి.